ప్రజలందరూ ప్రజాపాలన వార్డు సభలను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవిరాజ్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 21, 25 వార్డులతో పాటు పలు వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు ప్రారంభం కాగా మున్సిపల్ కమిషన్ అన్వేష్ తో పాటు కౌన్సిలర్లతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ వరకు ప్రజాపాలన వార్డు సభలు నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాకేష్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ఇప్పపూల అజయ్, అన్నారపు శ్రీనివాస్, గూడూరు మధు, కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, తోటరాజు, కొక్కుల బాలకృష్ణ, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఒకవేళ అబ్జెక్షన్ ఏమైనా కాల్ఫర్ చేస్తాడు చూడు, నువ్వు చూడాలి చూడు. ఇందిరమ్మ గృహాలు 170 మందికి వచ్చినాయి. మిగతా 250 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. మిగతా అందరికి కూడా వస్తాయి. అందరూ కూడా అప్లికేషన్ చేసుకోగలరని ఇందిరమ్మ కమిటీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందే సర్వే జరిగింది. మరి సర్వేలో భాగంగా ఇప్పుడు ఎందుకు పెట్టినా అంటే ఎవరైనా అప్లై చేయని వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ 4 days 4 రోజులు టైం ఇచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు కానీ, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు కానీ, అలాగే ఈ 5 లక్షల రూపాయలది గృహ నిర్మాణానికి దాన్ని కూడా అప్లై చేసుకోవాలని వార్డు ప్రజలను కోరుతున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మున్సిపల్, మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు 8 వార్డులు ప్రజాపాలనలో ఓపెన్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళకు కానీ రానోళ్ళు ఇదివరకు అప్లికేషన్ పెట్టనోళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. మన వేములవాడ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వేములవాడ పట్టణంలో ఎవ్వరికి కూడా ఓపెన్ కార్డులు లేదు అనకుండా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఈ 4 రోజులు వేములవాడ పట్టణ ప్రజలు వినియోగించుకోగలరని ఈ సందర్భంగా అందరికీ కోరడం జరుగుతుంది. ఈరోజు పేదల ప్రభుత్వం, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో మరి మున్సిపల్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహణ జరుగుతుంది. మరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజు ఒక 8 వార్డులతోటి ఉదయం ఒక 4 వార్డులు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక 4 వార్డులు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు ఇచ్చినారో, ఏదైతే రేషన్ కార్డుల కోసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల కోసం కావచ్చు, వాటిని ఈరోజు మరి లిస్టు చదివి ఎవరైతే అర్హులు కాబడినారో ఆ లిస్టు చదివే విధంగా ఈరోజు ప్రతి వార్డులో కొనసాగుతుంది. మరి ఈరోజు 25వ వార్డులోని స్థానిక కౌన్సిలర్ గూడూరి లక్ష్మి మధువారి వార్డులోని రావడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఒక అర్హులైన వాటి కోసం, పేదల కోసం మరి ఎవరైతే ఉన్నారో వారిని ఒక లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసే విధంలో ఒక పారదర్శకత ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటివన్నీ కూడా మేము కూడా మా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాము. కాకపోతే ఎవరైనా నిజమైన అర్హులు ఉంటారో వారికి చెందాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేన 10 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇవాళ మేము రాగానే ఇవాళ పేన ప్రభుత్వానికి ధనికంగా రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేసిపోయి అనాథలుగా ఇలా రాష్ట్ర ప్రజలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. అలాగే ఇప్పుడు
సంవత్సరం 14 నెలలు అవుతుంది. 14 నెలల లోపలనే ఇలా కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధానం తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. అలాగే ఇందిరమ్మ ఇల్లు విషయంలో ఇలా వచ్చిన వారికి కూడా రాని వారికి కూడా అప్లికేషన్ పెట్టే విధంగా ఇలా ముందంజలు ఉండి ప్రతి వార్డులో ఇలా ప్రజా పరిపాలన తీసుకొచ్చి ఇలా ప్రజలతో సమైక్యమై ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి రేషన్ కార్డు లేదు అనే విధానం తీసుకొచ్చి తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇలా రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఇలా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా ప్రతి ఒక్కరికి ఇలా తండ్రికి ఉంటే కొడుకు లేదు, కొడుకుంటే తండ్రి లేని విధానం ఇలా 10 సంవత్సరాల్లో ఉంటే తప్పకుండా ఇలా తండ్రికి ఉంటే కొడుకు ఉంటే తండ్రికి రేషన్ కార్డు ఇచ్చి ఇలా సన్న బియ్యం ఇచ్చే విధానం తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేయొచ్చు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా మున్సిపాలిటీలో జెండా ఎగరేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు.